నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సినారె జయంతి వేడుకలు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు. భక్తులకు అన్నదాన కార్యక్రమం. రేపు సిరిసిల్ల రగుడు బైపాస్ జంక్షన్ ప్రారంభించనున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను బీజేపీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు. ఆషాఢ మాసం సందర్భంగా కూరగాయల మార్కెట్లో పోచమ్మకు బోనాలు. సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్. ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న సినారె ఈ ప్రాంతవాసుడు కావడం మనందరికీ గర్వకారణమని పలువురు నాయకులు పేర్కొన్నారు. జ్ఞానపీఠ అవార్డుతో తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎఫ్ఎస్సిఓబి చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దింజం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని అత్యంత వైభవంగా గురు పూజ, గురు సన్మానం, భగవద్గీత పారాయణం మొదలైనవి నిర్వహించారు. ఈ సందర్భంగా గురు పూర్ణిమ విశిష్టతను వ్యాస మహర్షి హిందూ సమాజానికి అందించిన అనేక గ్రంథాల గురించి సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య వివరించారు. భగవద్గీత 3వ షట్కం యొక్క సారాంశాన్ని భక్తులకు సంక్షిప్తంగా కోడం నారాయణ వివరించారు. హనుమాన్ పరివార్ సభ్యులు చిన్మయి మిషన్ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా సమస్త గురు పరంపరని స్మరిస్తూ వారు మనకు అందజేసిన జ్ఞానాన్ని తదుపరి తరానికి అందజేయటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఉదయం ప్రణవ పతాక ఆవిష్కరణ అనంతరం ఆదిత్య హృదయం, భగవద్గీత, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా మొదలైనవి సామూహిక పారాయణం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ పరివార్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, రాజమణి దంపతులను, కోడం నారాయణ, జనపాల శంకరయ్య, నల్ల సత్యనారాయణ, రాజేశ్వరి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గోషిక, చంద్రకాంత్, లకావత్ రామరెడ్డి, మేరుగు మల్లేశం, జక్కని రమేష్, మేరుగు లక్ష్మణ్, బేతి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
विविधांच पृथग्विधम् विविधाश्च पृथक्चेष्टा दैवं चैवार्थ पञ्चमम् शरीरवात्मनो वीर्यः प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्य कृतबुद्धिस्वात्मनः पश्यति दुर्मतिः यस्य नाहं कृतो भावो बुद्धिरस्य न लिप्यते आत्मापि लोकान् न हन्ति न लिप्यते ॐ भूर्भुवस्सुवः भगवते धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं प्रसीदयामि ॐ ब्रह्मणे स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ समाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ मध्ये मध्ये उदरपाणि समर्पयामि आहुतिरामि उत्तरः पूजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे ठाराजमणि समर्पयामि नमस्करोमि ॐ भूति प्रदयस्कोरेणागमङ्गलेरियं मुक्ताचूर्णमायुष्टं नामफलं प्रतिगृह्यतां श्रीमान् आवाहितदेवताभ्यो नमः दक्षतां समर्पयामि सुवर्णदिव्यमन्त्रपुष्पम् ॐ वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ सुमुखश्चैकदन्तश्चैकविलोककर्णि ఉదాహరణ చాటుకుంటూ 511 రూపాయలు అన్నప్రసాద వితరణకు గురు పౌర్ణమి సందర్భంగా అందజేసి ఉన్నారు. వారికి వారి వారందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హనుమాన్ పరివార్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీరామ జయరామ జయ జయరామ మహామంత్రంచే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఆశీస్సులు అందిస్తున్నాము. అలాగే ఈరోజు అన్నప్రసాద వితరణలో భాగంగా కూరగాయలు సమర్పించినటువంటి కూరగాయలు అందజేసినటువంటి స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీ కూరపాటి శ్రీశైలం గారు కూరగాయలను అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ జయరామ జయ జయరామ మహామంత్రంచే శుభాశీస్సులు అందజేస్తూ హరి ఓం. ఇలాగే ఎప్పుడు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మరొక అంశం ఏమిటంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రేపు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని జిల్లా అధికారులు వెల్లడించారు. ఉదయం 10:30 సిరిసిల్ల నియోజకవర్గంలోని రగుడు బైపాస్ జంక్షన్ ప్రారంభిస్తారు. అనంతరం రగుడు జంక్షన్ వద్ద నూతన బస్ షెల్టర్ ప్రారంభం చేస్తారు. ఉదయం 11 గంటలకు ఎలనినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రేపటి కార్యక్రమాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కదీర్ బాషా, చైర్పర్సన్ జిందం కళా రగుడు జంక్షన్ ను పరిశీలించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది బీజేపీ పార్టీయేనని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలను కేటీఆర్ త్యాగం చేశారని, యువత కోసం నిలబడిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. విద్యార్థుల ఆందోళనపై లాఠీచార్జ్ చేసి దమనకాండకు పాల్పడింది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేటీఆర్ కు యువతలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక బీజేపీ నాయకులు ముట్టడి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సిరిసిల్ల అని ఈ బంధాన్ని ఎలాంటి కుట్రలతోనూ విడదీయలేరని స్పష్టం చేశారు. సిరిసిల్ల అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, 10 ఏళ్ల క్రితం సిరిసిల్ల ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మారిందో గమనించాలని సూచించారు. బండి సంజయ్ కొడుకుపై గతంలో నమోదైన పోక్సో కేసును ప్రస్తావిస్తూ రాజీనామా కోరాల్సింది తామేనని ఫైర్ అయ్యారు. కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలు, అవాకులు చవాకులు చేస్తే సహించబోమని బీజేపీ నాయకులను గులాబీ నేతలు హెచ్చరించారు. బీజేపీ నాయకులు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి పేరిట ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా ఒక
లేనిపోని ఒక అల్లరి వాతావరణం క్రియేట్ చేసే విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారి మీద బీజేపీ నాయకులు చేసేటువంటి ఏవైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీదే పడుతున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు గతంలో ఉరిశిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లను సిరిశాలగా మార్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రకాల అభివృద్ధి పరంగా ఎన్ని రకాలు చేయాల్సిందో చేసిండు. ఈరోజు కనీసం సిరిసిల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రోడ్ల మీద నీళ్లు వాడుతూ ఉన్నారు. మీ ఎంపీ గారికి సాధనైతే ఆ వ్యవస్థను మార్చేటందుకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు అర్థం పద్ధతి లేని విమర్శలు చేస్తున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క సత్తా, మీ యొక్క విధి విధానం ఏందనేది ప్రజలు ఓట్ల ద్వారా తేల్చి చెప్పారు. దాన్ని గమనించుకొని ఏదో కేటీఆర్ గారి మీద మాట్లాడినంత మాత్రాన మీరు హీరోలు అవుతారని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏ విమర్శ చేసినా అర్థవంతంగా ఉండాలి. ఇలా తోటి దళిత సోదరులు ఒక దళిత సోదరుని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దళిత సమాజం, దళిత యువకులు కానీ మనం అందరం ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు విమర్శలు కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడతామంటే కూడా మేము ఊగము. ఖచ్చితంగా ఈరోజు బండి సంజయ్ గారి గురించి కానీ బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు ఫోక్సో కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైనర్ అమ్మాయిని వేధించినటువంటి కేసులో ఈరోజు కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి కొడుకు నిందితుడు. పూర్తిగా తన మీద కేసు అయింది, అది విచారణ జరిపారు, చేసింది కూడా నిజమని చెప్పాడు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇలా రాజీనామా చేయాల్సి వస్తే బండి సంజయ్ చేయాలి. బండి సంజయ్ రాజీనామా చేయకుండా మా మీద లట్టుగాంతో పొట్టుగాంతో మాట్లాడిస్తా అంటే మేము ఊకోలేము. మేము ఉద్యమాలు చేసిన బిడ్డలము, మేము నికారసైనటువంటి కేసీఆర్ ఉద్యమాన్ని వంచుకున్నటువంటి వారసులం కాబట్టి మా మీద అవాకులు చెవాకులు పెడితే మాకు కూడా నోరుంది, మస్తు మాట్లాడతాం. మీరు కూడా దయచేసి ఏదైనా రాజకీయాల అభివృద్ధి వైపు ముందుకు పోవాలి తప్ప కానీ వ్యక్తిగత విమర్శలకు తావియొద్దని చెప్పేసి కూడా మేము విన్నవిస్తాం. ముందుగా మీడియా అన్నలందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో లక్షలాది మంది విద్యార్థులు ఒక సిజేపీగా ఏర్పడి కాక్రోచ్ జనతా పార్టీగా ఏర్పడి ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం మనం చూసినాం. దాదాపు మళ్ళీ దేశవ్యాప్తంగా యువత అనేది రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున నిరసన దాదాపు కొన్ని సంవత్సరాలలో మళ్ళా ఇదే అని మనందరికీ తెలుసు. మరి నిరసనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. మరి ఈరోజు మరి అదే సంఘటన పైన కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థులపైన వారు చేస్తున్న దమనకాండ నిరసిస్తూ తన 50వ జన్మదినాన్ని జరుపుకోకుండా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతోటి కేటీఆర్ గారు వారికి సంఘీభావం తెలుపుతూ ఇలా పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మరి తెల్లారే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కూడా జరిగింది. మరి కేటీఆర్ గారికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలిపితే ఈరోజు ఆ యువతను రెచ్చగొడుతూ మతాల పేరు మీద ఇంకో పేరు మీద రెచ్చగొడుతూ ఓట్లు దండుకున్నట్టు బీజేపీ నాయకులు జీర్ణించుకోక ఈ యూత్ ఆదరణను చూసి ఓర్వలేక స్థానికంగా కొంత ఏదన్నా గడిబిడి చేయాలి, కొంత అల్లరి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక బీజేపీ నాయకులు క్యాంప్ ఆఫీస్ ముట్టడాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో అసాంఘిక కార్యక్రమాలను చేసుకుంటూ ఒక అల్లరి తయారు చేసే వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ నాయకులకు, నిన్న మాట్లాడిన సోదరులకు కావచ్చు, అంతకుముందు మాట్లాడిన సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం. సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సిరిసిల్ల. సిరిసిల్లను కేటీఆర్ను వేరు చేయడం మీ తరం కాదు. ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళైనా రాసి పెట్టుకోరు బిడ్డ. కేటీఆర్ అనేటాన్ని జీవితంలో ఇక్కడ ఓడిపోడు. మీరు తలకిందుల తపస్సు చేసినా 3 రోజులు తిరిగినా ఇలా కేటీఆర్ గారికి సిరిసిల్లకు ఉన్న బంధం తల్లి కొడుకుల బంధం. ఇలా కేటీఆర్ గారు సిరిసిల్లకు ఏం చేయాలనో అన్నీ చేసిండు. ఒకసారి చూడురి, 10 ఏళ్ళ కింద సిరిసిల్ల ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే ఒకసారి చూడండి. అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎవరన్నా దేశంకి వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళ కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని మీ నాయకులు ఇంటికి పోయాన్ని అడుగురి, అబ్బాయి ఎంత మారింది అనేది కనిపిస్తుంది. ఇలా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఇలా మేం చేయాలి, ముట్టడి చేయాల్సి వస్తే బీజేపీ నాయకుల ఇల్లు ముట్టడి మేం చేయాలి. ఇలా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు నీటు ప్రశ్నపత్రం లీకేజ్ అయితే. ఇలా నీ కొడుకు ఫోక్సో కేసులో అరెస్ట్ అయింది కదా, జైలు నుండి వచ్చిండు కదా, దానికి నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేయించే విధంగా మేము మీ ఇల్లు ముట్టడి చేయాలి.
అడ్డం దొడ్డమైనటువంటి పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా. నిన్న ఒక సోదరుడు మాట్లాడిండు, మాటలమాది అనేటువంటి వ్యక్తి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాకు కూడా నోరుంది, 1కి 10 మాట్లాడతాం, కానీ మాకు ఆ సంస్కృతి మాది అది కాదు. ఆయన మీద చేసినావు కదా నేరల ఘటన పైన కావచ్చు, లేదో బేరసారాలు చేసినాం, ఆ కుటుంబాన్ని పోయి అడుగు, వాళ్ళ కుటుంబాలను మాదేం చేసిండో తెలుస్తుంది. ఇలా 10-20 మంది పట్టాలు పోతే అనేక మందికి పట్టాలు ఇప్పించిండు. ఆడ టెక్నికల్గా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో చెప్పిన దాన్ని నమ్ముకొని నువ్వు మాట్లాడకు. ఇలా బట్టీలన్నావు లీగల్గా అప్పుడున్న అటువంటి అధికారులు మదనటువంటి జైలు వేసేందుకు విశ్వ ప్రయత్నం చేసారు, వాళ్ళతోటే కాలే. ఇలా పాపం 1 రూపాయి కూడా ఎక్కడ కూడా ఒక అవినీతి కానీ ఏది కానీ లేకుండా మచ్చలేని నాయకునిగా మాటలమాది ఉన్నాడు. ఆయన పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. బిడ్డ మొన్నటిదాకా మా క్యాంప్ ఆఫీసులోనే ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్న టౌన్ అధ్యక్షుడు మొన్నటిదాకా అక్కడనే ఉన్నాడు కదా, ఏం జరిగిందో ఆయనకు తెలియదా? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నోరుకు మీ స్థాయి ఎంతనో తెలుసుకోరు. ఫస్ట్ కేటీఆర్ విమర్శించే స్థాయి అని మీది, మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడుర్రి. మేము కూడా స్థాయి మరిచి మాట్లాడితే అనేక రకాలుగా మిమ్మల్ని కూడా ఇబ్బందులు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా, నోరు అదుపులో పెట్టుకోరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు సిరిసిల్లలోని కూరగాయల మార్కెట్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, అలాగే పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ అమ్మవారిని కోరుకున్నారు. పంటలు బాగా పండితేనే అందరికీ ధాన్యం, కూరగాయలు అందుబాటు ధరలకు దొరుకుతాయని, ప్రతి ఒక్కరూ బాగుంటారని అన్నారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షులు రెడ్డి బత్తుల భూమేష్, గుర్రాల నరసింహులు, తడక రమేష్, దుర్గవ్వ, అంజవ్వ, కూరగాయల అమ్మకందారులు పాల్గొన్నారు. సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధికారులకు సూచించారు. తంగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని చిన్న బోనాల సబ్ సెంటర్లో ఈ రోజు నిర్వహిస్తున్న సార్వత్రిక టీకాల కార్యక్రమంను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. టీకా సెషన్ నిర్వహణ, వ్యాక్సిన్ నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, టీకాల వినియోగం, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డుల నమోదు తదితర అంశాలను జిల్లా వైద్యాధికారిని పరిశీలించారు. అర్హులైన ప్రతి గర్భిణీ, శిశువు, చిన్నారికి జాతీయ టీకా షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గ్రామ స్థాయిలో టీకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, టీకాలకు గైర్హాజరైన లబ్ధిదారులను గుర్తించి వారికి వెంటనే టీకాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, వీసీసీఎం నవీన, ఏఎన్ఎంలు, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సినారె జయంతి వేడుకలు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు. భక్తులకు అన్నదాన కార్యక్రమం. రేపు సిరిసిల్ల రగుడు బైపాస్ జంక్షన్ ప్రారంభించనున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను బీజేపీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు. ఆషాఢ మాసం సందర్భంగా కూరగాయల మార్కెట్లో పోచమ్మకు బోనాలు. సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించిన
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.